ప్రేక్షకులకు నమస్కారం. రొట్టెల పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు రొట్టెల పండుగ సందర్భంగా మనమైతే స్వర్ణాల చెరువు దగ్గరకు వచ్చేసాం. ఇది మన రాష్ట్ర పండుగ, ఎంతో గర్వంగా జరుపుకునే పండుగ. ప్రతి రాష్ట్రం నుంచి ఎంతోమంది వేలాది భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడం మనం చూస్తూ ఉన్నాము. సో ఈరోజు మనకి ఇక్కడ అంతా మెయింటెనెన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మన నెల్లూరు మున్సిపాలిటీ దగ్గరుండి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఎన్నో జాగ్రత్తలు వహిస్తూ ఉంది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా విశేషాలు చూద్దాం రండి. సో మనతో పాటు నెల్లూరు నగర కమిషనర్ ఏఓ నందన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో సార్, ఎలా జరుగుతున్నాయి సార్ ఏర్పాట్లు? అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయమ్మా. ముఖ్యంగా శానిటేషన్, వాటర్ సప్లైకి సంబంధించి, అదేవిధంగా బాత్ ఏరియాలో ఫ్లోటింగ్ గార్బేజ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి కూడా ఇక్కడ నెట్స్ పెట్టి ఇంజనీరింగ్ అధికారులు పనిచేస్తున్నారు. అదేవిధంగా వాటర్ క్వాలిటీని పెంచేందుకు టైం టు టైం క్లోరినేషన్తో పాటు ఆలం కూడా మిక్స్ చేస్తున్నారు. సో ఏర్పాట్లన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు లక్షలాది మంది జనాభా వస్తున్నప్పటికి కూడా వారికి బాతింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి టాయిలెట్ ఫెసిలిటీ కూడా అన్నీ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా జరుగుతుంది. సార్, సుమారు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందంటారు? ఈరోజు ఇప్పటివరకు దాదాపు 1.5 lakh వరకు వచ్చారు. ఈరోజు మొత్తం మీద ఒక 5 lakhs వరకు వచ్చే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? అత్యవసర పరిస్థితుల్లో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్, పోలీసు, ఫైర్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మున్సిపల్ అధికారులు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఏదైనా ప్రమాదాలు జరిగితే కనుక దానికి వెంటనే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పిలిపించడం జరిగింది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనతో పాటు ఇక్కడ కొందరు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే, మీ పేరు? లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? నాది వచ్చి మచిలీపట్నం. మచిలీపట్నం, ఓకే. ఎప్పుడు వచ్చారు నెల్లూరుకి? నెల్లూరుకి వచ్చి నిన్న నైట్ మార్నింగ్ వచ్చాను. నిన్న నైట్, ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా? నేను వచ్చేసి నా పాప 10th నుండి వస్తున్నాను, ఒక 13 సంవత్సరాల నుండి. 13 సంవత్సరాల నుంచి. ఇప్పుడు పాపకు పెళ్ళైపోయింది, ఓకే. మీకు ఎందుకని స్వర్ణాల చెరువులో రొట్టెల పండగ రోజు రొట్టెలు వదిలితే పట్టుకుంటే ప్రతి ఒక్కటి మనకి కలిసి వస్తుంది అనే నమ్మకం ఎలా ఏర్పడింది? నేను అల్లా మీద ఒక నమ్మకంతో వచ్చాను. నాకు రొట్టె లేనప్పుడు ఇక్కడికి వచ్చి చెరువులో నిలబడ్డప్పుడు ప్రతి ఒక్క రొట్టె నా దగ్గరకు వచ్చి నా చేతిలో పెట్టారు. అవి తీసుకెళ్ళి నా ఇంట్లో నేను తిన్న తర్వాత ప్రతి ఒక్కటి నా కోరికలన్నీ నెరవేరినాయి. అలా అల్లా మీద నాకు నమ్మకం వచ్చింది. రొట్టె లేని నాకు ఇక్కడ ఈ నీటిలో డబ్బు రొట్టె, చదువు రొట్టె, ఆరోగ్య రొట్టె, ఇల్లు రొట్టె, వాహనం రొట్టె, ప్రతి ఒక్క రొట్టె నా లైఫ్లోకి, నేను ఇక్కడ తిన్న రొట్టె అన్నీ నా జీవితంలోకి వచ్చాయి. ప్రతి ఈరు నేను ఆ రొట్టెలు పట్టుకొని నాకు కావాల్సినవి పట్టుకుంటున్నా. 13 సంవత్సరాల నుంచి వస్తున్నారు. 13 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం రొట్టెలు వదలడం, పట్టుకోవడం జరుగుతుంది. అన్ని కోరికలు నెరవేరుతాయి. అన్ని కోరికలు ఆ అల్లా, ఆ బారా సాహిబు సమస్త కోరికలను తీరుస్తున్నారు. సో ఈ రోజు ఏ రొట్టెలు వదలడానికి వచ్చారు, ఏ రొట్టెలు పట్టుకోవడానికి వచ్చారు? డబ్బు రొట్టె, ఇల్లు రొట్టె, వ్యాపారం రొట్టె, చదువు రొట్టె, ఉద్యోగం రొట్టె, అన్ని రొట్టెలు. ప్రతి సంవత్సరం అన్ని రొట్టెలు వదలడం, పట్టుకోవడం జరుగుతుంది. ప్రతిరు నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క రొట్టె వదులుతున్నా, ప్రతి ఒక్క రొట్టె పడుతున్నా. సో మీతో పాటు అంటే ఎంతమంది వచ్చారు? నా పాప, నేను వచ్చాను. ఇద్దరే వచ్చారు, ఓకే. ఎన్ని రోజులు ఉంటున్నారు ఇక్కడ? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీకేమన్నా అంటే ఇబ్బంది జరిగినప్పుడు తక్షణ సమయంలో అందరూ అందుబాటులో ఉంటున్నారా? ఇక్కడ ఎలాంటి గొడవలు, ఎలాంటి తగులు, ఎలాంటిది ఏమీ జరగదు. చాలా ప్రశాంతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రొట్టె దొరికింది. చాలా ప్రశాంతంగా చేసుకుని దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు భక్తులు. రైట్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అండ్ మనతో పాటు మరికొందరు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం, మీ పేరు? నా పేరు షబానా ఫర్జీన్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కర్నూలు నుంచి వచ్చాను. కర్నూలు నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను ఇది ఫస్ట్ టైం అండి వచ్చింది. మా సిస్టర్ అయితే 14 years నుంచి వస్తున్నారు. నేను గైనకాలజిస్ట్. అవునండి. తను చెప్తే సరే వద్దాము చూద్దామని. మా హస్బెండ్ కి హెల్త్ ఇష్యూ ఉండింది. సో ఆరోగ్య రొట్టె కోసం వచ్చారు. పట్టుకున్నారా? అవును, పట్టుకున్నామండి, దొరికింది. ఓకే. సో ఇది వరకు ఎప్పుడైనా అంటే మీ స్నేహితులు కావచ్చు ఇట్లా రొట్టెని మీకు
ఇవ్వడము, దాని ద్వారా మీరు తిన్నప్పుడు ఆ కోరికలు మా నెరవేరడం? సిస్టర్ ఇచ్చారండి నాకు ఎంబీబీఎస్ రొట్టె. మా బాబుకు సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఈ సంవత్సరమే మొదలు పెట్టారు కాబట్టి ఇంకా మీకు ప్రతి సంవత్సరం విజయం ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మనతో పాటు మరికొందరు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? నా పేరు శాంతి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను 10 ఇయర్స్ నుంచి వస్తున్నాను. సో రొట్టె ఏ రొట్టె వదిలేరు, ఏ రొట్టె పట్టుకున్నారు? నేను భాగ్య రొట్టె, మాది బిజినెస్ అన్నమాట. వ్యాపార రొట్టె ప్రతి ఇయర్ నేను పట్టుకుంటాను. నాకు చాలా బాగుంది, హ్యాపీగా. ఎందుకని ఇంత నమ్మకము? అంటే ఎవరైనా చెప్పబట్టా, లేదంటే మీరు ఏదైనా తెలుసుకోబట్టి ఇంత నమ్మకమా? నేను ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నేను రొట్టె పట్టాను. ఓకే. సో అప్పటి నుంచి మాకు చాలా హ్యాపీగా బిజినెస్ బాగా జరుగుతుంది, సక్సెస్ అవుతున్నాము. అందువల్లే నేను ప్రతి ఇయర్ తప్పకుండా. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఇతర ఊర్ల నుంచి రావడం కానీ, మీ వాళ్ళు రావడం కానీ వచ్చారా? వచ్చారు, మా మదరు, మా రిలేటివ్స్ కూడా ఉన్నారు ఇక్కడ. హ్యాపీగా మేము ప్రతి ఇయర్ వచ్చి రొట్టె పట్టుకుంటామండి. చాలా నమ్మకం ఇక్కడ. సో బారా షాహిద్ గురించి, అంటే దర్గా గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? దర్గా గురించి అంటే నాకు నిజంగా అది నేనేం చెప్పలేను, కానీ ఒక నమ్మకం అనేది నాకు ఉందన్నమాట. దానివల్ల నేను ఎప్పుడు వచ్చి ప్రతి ఇయర్ వస్తాను. హలో అండి, మీ పేరు? సోని అండి, ఏ ఊరు నుంచి వచ్చారు? విజయవాడ. విజయవాడ. ఎన్ని రోజులైంది వచ్చి? ఈ రోజే వచ్చామండి. ఈ రోజే వచ్చారు, మార్నింగ్ వచ్చారు. ఓకే. సో ఈ స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలినా పట్టుకున్న కోరికలు నెరవేరుతాయి అనే నమ్మకం మీకు ఎందుకు కలిగింది? అంటే ఇది మేము ఫ్యామిలీ జనరేషన్ నుంచి వస్తుందండి. ఎవ్రీ ఇయర్ వస్తారు వాళ్ళు, వచ్చి అనుకున్నది చెప్పి ఇస్తే అది తీసుకుంటే అవుతుందని చెప్తారు. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 3 ఇయర్స్ నుంచి వస్తుంది. ఈ రోజు ఏ రొట్టె పట్టుకున్నారు, ఏ రొట్టె వదిలారు? ఈరోజు వ్యాపారం రొట్టె తీసుకున్నాము, ఇల్లు రొట్టె వదిలాము. ఇల్లు రొట్టె వదిలారు. ఓకే. మీతో పాటు అంటే మీ పక్క ఊర్ల వాళ్ళు, రాష్ట్రాల వాళ్ళు, చాలా మంది మీ బంధువులు ఉంటారు కదా, వాళ్ళకి తెలియజేస్తుంటారా దీని యొక్క ప్రాముఖ్యత? అదే ఈ ఆంటీ, మా కొత్త ఆంటీ ఈరోజే వచ్చారు, ఆవిడకి అంతా ప్రాసెస్ చెప్పి చేపించాము ఈరోజు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మనతో పాటు మరికొందరు భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? మా పేరు వనజ అండి. ఏ ఊరు నుంచి వచ్చారు? తిరుపతి నుంచి వచ్చాను. తిరుపతి నుంచి వచ్చారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? లేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చాను. మీకు ఎందుకని ఇంత నమ్మకం? అంటే ఇక్కడ రొట్టెలు పట్టుకున్నా వదిలినా ఆ కోరిక నెరవేరద్ది అనేది ఎవరి నుంచన్నా తెలుసుకున్నారా? చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆమె ఎక్స్పైర్ అయ్యారు, ఆ తర్వాత రావడం మానేసాము. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చి ఇక్కడ తినేవాళ్ళం మేము. చదువు రొట్టె అవి తీసిచ్చేది అమ్మమ్మ. ఇప్పుడు ఆమె అయిన తర్వాత మేము రావడం ఇబ్బంది అయింది. ఇప్పుడు ఫ్రెండ్స్తో పాటు వచ్చాం. మా ఫ్రెండ్స్తో వచ్చారా? మా ఫ్రెండ్. ఏ రొట్టె పట్టుకున్నారు? ఉద్యోగ రొట్టె, చదువు రొట్టె తీసుకున్నాం. మా పిల్లల కోసం చదువు రొట్టె, నా కోసం ఉద్యోగ రొట్టె. ఓకే. ఉద్యోగ రొట్టె, చదువు రొట్టె తీసుకున్నారు. రెండు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, మీ పేరు? నిషా. ఎక్కడి నుంచి వచ్చారు నిషా గారు? వైజాగ్. వైజాగ్. ఓకే. సో ఎప్పటి నుంచి నమ్మకం మీకు ఇక్కడ? 25 ఇయర్స్. 25 ఇయర్స్. అప్పటికి మీరు పుట్టారా? పుట్టే. ఓకే. ఏ రొట్టె పట్టుకున్నారు ఇవాళ? ఇంటి రొట్టె. ఇంటి రొట్టె. సో ఎన్నాళ్ళ కల మీకు ఇది ఇల్లు కట్టుకోవాలి అని? మా డాడీ అయితే ఉన్నాయి, బట్ నా ఓన్గా కట్టుకోవాలనేది ఉంది. ఓకే. సొంత కళ. ఓకే. సో ఈ రోజు పట్టారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కల్లా మీకు అది నెరవేరిపోవాలి. హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ. మీ పేరు? సుమా అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నాయుడుపేట. మా హిందూస్లో దేవుడు ఎలాగో ఇక్కడ అల్లా అదొక నమ్మకం. అనుకుంది ఎప్పటికైనా కొద్దిగానే లేట్ అయినా జరుగుతుందని ఖచ్చితంగా ఆ నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకం ఇప్పుడు మా సిస్టర్ వచ్చిన్నారు, తను సంతాన రొట్టి 5 ఇయర్స్ బ్యాక్ వచ్చారు. ఇక్కడ వచ్చి జస్ట్ పట్టుకున్నారు, ఆమె ఫస్ట్ టైం వచ్చి పట్టుకున్నారు. అది అంటే ఆ రొట్టి తీసుకొని ఆమె తినంగానే 1.5 మంత్కి ఆమెకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో చాలా నమ్మకం వచ్చినప్పటి నుంచి ఇంకా ఎవ్రీ ఇయర్ ఏమైనా ఉంటే వదిలేదు. ఇప్పుడు లేట్ అయిందండి కొద్దిగా. అలాగే జాబ్ రొట్టె కోసం ట్రై చేస్తాం. పట్టారా, వదిలేరా? ఇప్పుడు జాబ్ రొట్టె పట్టుకున్నామండి. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ నాకు వస్తే నేను వచ్చి వదులుతానండి. అలాగే సమ్ ఆరోగ్య రొట్టె ఎక్స్చేంజ్ అయితే ఇవన్నీ చేసుకున్నామండి. థ్యాంక్ యూ.
సో మనతో పాటు పలువురు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్, మీ పేరు? మా పేరు వెంకటయ్యమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? రాయంపేట. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఫస్ట్ టైం వచ్చాము. ఫస్ట్ టైం. ఎలా కలిగింది మీకు ఈ నమ్మకం? మా నమ్మకం అంటే ఇంతకు ముందుగా వేరే వాళ్ళు వచ్చి చెప్పినారు, అక్కడికి పోతే కొన్ని కోరికలు నెరవేరుతాయనేసి. దానివల్ల మా కొడుకులు కోడలు వాళ్ళ సంతానం లేదు, వాళ్ళు కెనడా నుంచి వచ్చారు. వాళ్ళ సంతానం కోసం, మాకు ఆరోగ్యం కోసం. అంటే దీనికోసం ప్రత్యేకంగా కెనడా నుంచి అంటే దీనికోసమే వచ్చారు? అవును. ఓకే ఓకే. సంతాన రొట్టి, ఆరోగ్య రొట్టి తీసుకున్నారా? తీసుకున్నాము. ఎన్ని రోజులు ఉండబోతున్నారు మరి నెల్లూరులో? మేము నెల్లూరులో ఈ పొద్దుండిపోతున్నాం అంతే. ఇంటికాడ కొన్ని వేరే పనులు ఉన్నాయి, వెళ్తాము. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. మంచి నీళ్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? సురేష్. కెనడా నుంచి వచ్చారు. సో ప్రత్యేకంగా అంత దూరం నుంచి వచ్చారు. సో అంటే స్వర్ణాల చెరువులో రొట్టెలు పడితే ఈ కోరికలు నెరవేరుతాయి అనే నమ్మకం మీకు ఎలా కలిగింది? ఎవరి ద్వారా అన్న తెలుసుకున్నారా? అంటే అందరూ అంటారు కదా, మొత్తం మన చుట్టుపక్కల అందరూ ఇక్కడ వస్తారు కదా, సో దానివల్ల మేము కూడా అదే నమ్మకంతో వచ్చినాం అనమాట. ఓకే. సో ఇదే ఫస్ట్ సంవత్సరం మీరు? మాదైతే ఇదే ఫస్ట్ సంవత్సరం. మేము ఇంత ముందు నా చిన్నప్పుడు వచ్చినాను కానీ మా పెద్దమ్మ వాళ్ళతో, కానీ నేను మా కుటుంబంతో రావడం ఇదే ఫస్ట్ టైం. సో ఎన్ని రోజులు ఉండబోతున్నారు? మాది ఇదే ఈరోజే అండి. మేము జస్ట్ సంతానం రొట్టె కోసం వచ్చాము, అది తీసుకున్నాం, మాకు దొరికింది దేవుడి దయ వల్ల. అది నెరవేరితే మళ్ళీ మేము నెక్స్ట్ టైం మళ్ళీ కెనడా నుంచి వచ్చి మా ముక్కు మళ్ళీ మేము తెచ్చుకుంటాం. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి ఇక్కడ? చాలా బాగుండే, మాకేం ఏమి ఇబ్బందులు అయితే ఏం లేదు. సో ఆ కెనడా వాతావరణానికి మా నెల్లూరు వాతావరణానికి ఎలా అనిపిస్తుంది? చాలా హాట్గా ఉందండి. ఓకే. అయినా కూడా ఎంత వేడిలో ఉన్నా, ఎంత ఎండలు అయినా సరే ఒక నడుచుకొని కార్ అక్కడ పార్క్ చేసుకొని వచ్చాము. బట్ అయినా కూడా ఫైనల్గా మాకైతే సాటిస్ఫాక్షన్. ఎస్, మీకు ఆ రొట్టె దొరికింది కాబట్టి ఈ సంవత్సరం మీ కోరిక నెరవేరాలి. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మీరు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎస్, మనతో పాటు మరికొందరు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? మహమ్మద్ సిద్దిక్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను ఆల్మోస్ట్ 4 years నుంచి వస్తున్నాను. ఏ రొట్టె పట్టారు సార్? ప్రజెంట్ జాబ్ రోటీ పట్టాను, అంతకుముందు పిల్లల రోటీ పట్టాను. ఇదిగోండి వీళ్ళే సాక్ష్యం. వీళ్ళే. తర్వాత కొంచెం ఇల్లు అవి చూసుకున్నాను, బాగానే ఉంది. కొంచెం గవర్నమెంట్ జాబే ట్రై చేస్తున్నాను. 1-2 మార్క్స్ అటు ఇటు వెళ్తుంది. సో నెక్స్ట్ ఇయర్ మీకు అవ్వాలని తీసుకున్నాను. ఇప్పుడు ఎండలో వీడు ఆడతాడంటే కొద్దిసేపు కంట్రోల్ చేసుకుంటాను. నెల్లూరు ఎలా ఉంది? వాతావరణం ఎలా ఉంది? సూపర్. సో మా నెల్లూరు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుందండి. బాగుంది. సో అంటే మీరు వచ్చారు, రొట్టె పట్టారు, ఇంకా ఇతరులకి చెప్పాలి అంటే వేరే రాష్ట్రాల వాళ్ళు ఉండొచ్చు, మన బంధువులు చాలా చోట్ల ఉంటారు కదా, వాళ్ళకు ఒక నమ్మకం కలగాలి అంటే మీ మాటల్లో ఏం చెప్తారు ఈ పండగ గురించి? ఏదైనా మనం నమ్మి వస్తే 100% జరుగుద్ది. డౌట్గా వస్తే చెప్పలేము. నమ్మి వస్తే 100% వస్తుంది. నమ్మకంతో రావాలి. అంతే. థ్యాంక్ యూ. అమ్మా నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఏ రొట్టె పట్టారమ్మా? వ్యాపారం రొట్టె పట్టాము. ఇది వరకు అన్ని పట్టాము. ఆరోగ్య రొట్టె పట్టాము, ఇంటి రొట్టె పట్టాము. అన్ని జరిగాయి. అన్ని దేవుడి దగ్గర బాగానే జరిగాయి. అన్ని జరిగాయి. సో థ్యాంక్ యూ అమ్మా. హాయ్, మీ పేరు? సుష్మిత. ఎక్కడి నుంచి వచ్చారు? కాణిపాకం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం. ఎలా తెలిసింది మీకు ఇక్కడ ఇలా మనకి రొట్టెల పండుగ జరగద్ది అన్ని? మా మామ ఒకసారి వచ్చాడు, చెప్పారు. ఓకే. ఏ రొట్టె పట్టారు? ఆరోగ్య రొట్టి పెళ్లి రొట్టి కోసం వచ్చారా? విద్యా రొట్టి. ఓకే. అన్ని కావాలి? అన్ని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అన్ని ఒకేసారి కదా, చదువు, నాకు సంతాన పిల్లలు, ఇంకో పాప మ్యారేజ్. ఓకే. మ్యారేజ్ ఒకటి, చదువు రొట్టె ఒకటి, సంతానం ఒకటి. ఓకే. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగున్నాయి. ఫస్ట్ టైం వచ్చారు కదా, ఏమనిపిస్తుంది మీకు? మొత్తం అంతా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ మనతో పాటు పలువురు భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? సునీత. ఎక్కడి నుంచి వస్తున్నారు? బైకస్ రోడ్.
నెల్లూరు నుంచే. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము 10 ఏళ్ల పై నుంచి వస్తున్నాము. 10 ఏళ్ల పై నుంచి. ఎందుకని మీకు అంత నమ్మకం? మాకు ఒక నమ్మకము, ఆ నాయన కాడికి వస్తే ఏదైనా జరగద్ది అని, అందుకని వచ్చి రొట్టెలు వదులుతాము, పట్టుకుంటాము. ఈరోజు ఏ రొట్టెలు వదిలేరు, ఏ పట్టుకున్నారు? భాగ్య రొట్టె వదిలి పట్టుకున్నాను, చదువు రొట్టె వదిలి పట్టుకున్నాను. మళ్ళీ పట్టుకున్నారు. పట్టుకున్నామండి. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి. ఎలాంటి ఇబ్బందులు ఏం కలగట్లేదు. థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? షకూర్. ఏం చేస్తుంటారు? జాబ్ హైదరాబాద్లో. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? అంటే 8 years బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు రావడం సెకండ్ టైం. ఓకే. సో అప్పుడు ఏ రొట్టె పట్టారు? అప్పుడు చదువు రొట్టి పట్టుకున్నా, అప్పుడు 10th క్లాస్లో పాస్ అయ్యా. ఓకే. ఇప్పుడు కోరిక తీరింది, జాబ్ ఇంకోటి చేంజ్ అవుదామని చూస్తున్నాను. ఓకే. సో అప్పుడు మీరు చదువు రొట్టె పట్టుకున్నారు కదా, మరి వదిలేరా? యా, వదిలేరు. ఓకే, ఇప్పుడు జాబ్ రొట్టె వదిలేరు, సారీ పట్టుకున్నారు. ఇంకా పట్టుకోవాలి, ఇంకా తీసుకుంటున్నాను. ఓకే, దొరికారా మరి? లేదు ఇంకా, ఎల్సి. యా, థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీ పేరు మేడం? కుమారి. మీరు సార్? లోకేష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? చెన్నైలో నుంచి వస్తున్నాం. చెన్నై నుంచి. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము 5 సంవత్సరాల కిందట వచ్చాము, మాకు అయిన తర్వాత ఇప్పుడు వస్తున్నాం. ఓకే, 5 ఏళ్ళ నుంచి వస్తూ ఉన్నారు. మీకు ఎలా కలిగింది అంత నమ్మకం ఇక్కడ? మాది ఇక్కడ ఫస్ట్ కస్మూరే సొంతూరు. ఇప్పుడు చెన్నైలో 20 సంవత్సరాల నుంచి అక్కడే సెటిల్ అయ్యాము. అక్కడ పోయిన తర్వాత రాలేకపోయాం. 5 సంవత్సరాల కింద మొక్కుకొని ఈరోజు తీర్చుకున్నాము. ఈరోజు ఏ రొట్టెలు వదులుతున్నారు, పట్టుకుంటున్నారు? మేము ఇల్లు రొట్టి తీసుకున్నాము, ఇల్లు రొట్టి, చదువు రొట్టి వదులుతున్నాము. ఆ తర్వాత వచ్చి ఆరోగ్య రొట్టి, ఇంకొకటి వ్యాపారం రొట్టి వదులుతున్నాము. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంది. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఈరోజు రొట్టెల పండుగ సందర్భంగా స్వర్ణాల చెరువు దగ్గరికి ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చారు. రొట్టెలు పట్టడం, వదలడం ఇవన్నీ కూడా ఎంతో నమ్మకంతో కూడుకున్నది. సో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఈ రొట్టెలు పట్టడం, వదలడం అనేది మనం చూస్తూ ఉన్నాము. సో మీరు కూడా స్వర్ణాల చెరువు వద్దకు వచ్చి ఈ రొట్టెల పండుగ సందర్భంగా మీ యొక్క కోరికలు కోరుకొని రొట్టెలు వదలడం, పట్టడం చేయండి. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.